హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సమస్యలే. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్న కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జనంపాట కార్యక్రమంలో భాగంగా 3వ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని చేనెంబర్ చౌరస్తా, సర్వీస్ రోడ్డు, కాచిగూడ గవర్నమెంట్ కాలేజ్ నిర్మాణంలో ఉన్న ముసౌరాంబాగ్ బ్రిడ్జ్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మనీశ్వరి నగర్ బస్తీ, ఆర్టీసీ హాస్పిటల్, చంద్రబాబు నాయుడు నగర్ బస్తీలలో కల్వకుంట్ల కవిత నాయకులతో కార్యకర్తలతో కలిసి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఆమె ఎంతో ఓపికతో విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల కనికరం లేదన్నారు. చంద్రబాబు నాయుడు నగర్లో పేదల ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాణిక్యేశ్వరి నగర్ బస్తీలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. సిబిఎన్ నగర్ బస్తీ సీనియర్ నాయకులు కొల్ల వెంకటేష్ యాదవ్ తో ఆమె మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇండ్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పర్యటనలో 3వ రోజు కొనసాగుతూ ఉంది. ఇవాళ పొద్దు నుండి అంబర్పేట్ నియోజకవర్గం, ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం, ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా పర్యటన చేయబోతూ ఉన్నాము. ప్రతి చోట కూడా ఏవైతే సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి తద్వారా ఆ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా పొద్దున్నే అంబర్పేట వెళ్ళినాం. మా మొదటి కార్యక్రమం వాస్తవంగా అంబర్పేట బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు చూసేది ఉండే, కానీ జాగృతి వస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు రాత్రికి రాత్రి మరి అక్కడ రోడ్డు వేయడం అన్నది మేమందరం ఆశ్చర్యపోయినాం. అంబర్పేట ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే చేయగలిగి ఉండి పనులు చేయడం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తూ ఉంది. కాబట్టి బలంగా ఇంకా అడుగుతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక అంశాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి అడ్డగుట్ట బస్తీ కావచ్చు, మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బస్తీ కావచ్చు, అట్లానే మాణికేశ్వర్ నగర్ బస్తీ కావచ్చు, ఇవన్నీ పర్యటన చేసుకుంటూ వచ్చినాం. అన్ని చోట్ల కూడా పేద ప్రజలు, రోజువారీ కూలి చేసుకొని పనిచేసే ప్రజలు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వాలకు కనికరం లేదు. మరి ఎందుకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పట్టించుకోలేదు. వాటి మీద శ్రద్ధ పెట్టి ఒక్కొక్కటిగా పనిచేస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు నగర్లో మరి ఏవైతే 30 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయో అన్నీ కూడా మరి ఎందుకో కానీ ఇప్పటికే మొత్తం ఊడి పడిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలో చాలామంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీటిని తీసేసి వీటి స్థానంలో కొత్త ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ సిబిఎన్ నగర్ వాసులు కూడా 70 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక ల్యాండ్ కొని కూడా గవర్నమెంట్కి ఇచ్చారు, మాకు ఇండ్లు కట్టించేయమని. అయినా సరే ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది అన్యాయం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ముందుకు రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.